అక్కడ ఉండేటటువంటి ఆ 7 కొండలకి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఆ 7 కొండలకి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో, స్వామి ఆవాసముగా ఉన్నటువంటి ఆ 7 కొండలకి వెంకటాచలమన్న పేరు రావడం వెనకాతల ఉండేటటువంటి ప్రఖ్యాతి ఎటువంటిదో, కేవలం ఆ కొండని ఒక్కసారి ఎక్కి పరమాత్మని దర్శించినంత మాత్రం చేత సులభసాధ్యుడైనటువంటి పరమాత్మ మన దగ్గర కొద్ది ద్రవ్యాన్ని మాత్రం తీసుకుని పురుషార్థమును పొందాలి కనుక దాన్ని అడ్డుపెట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వారికి ఏ విధంగా పుణ్యము తమ ఖాతాలో పడి తమ పాపరాశి ధ్వంసమవుతుందో, అలా ఆయన ఈశ్వరుడు కనుక, నిరంకుశుడు కనుక, ఆయన చేసినటువంటి పనిని అడగగలిగిన వారు ఉండరు కనుక, ఆయన సర్వజగన్నియామకుడు కనుక అతి తేలికగా కలియుగంలో కేవలం భగవన్ నామస్మరణం తప్ప మనం ఒకటి చేయగలిగిన వారము కాము కనుక, భగవంతుడు పరమ సులభ సాధ్యుడై మన యందు నిర్హేతుకమైన కృపని ప్రకటించి, తండ్రి కేవలం ఆ హుండీలోకి వెళ్లి తమకు కలిగినటువంటి ఎంత ద్రవ్యమైనా సరే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు. స్వామికి ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేత పొంగిపోయి పాపరాశిని ధ్వంసము చేసేటటువంటి పారమైన కరుణ కలిగినటువంటి స్వరూపంగా ఆ వెంకటేశ్వరుని యొక్క విశేషాన్ని నిన్నటి రోజున వివరణ చేసి ఉన్నాను. ఆ 7 కొండల మీద స్వామితో పాటే అక్కడ ఉన్న వాటిలో పరమ పవిత్రముగా చెప్పబడేటటువంటిది స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయమత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది చాలా కష్టం. ఈ విధంగా కష్టం, అందులో మెట్లు దిగడం కష్టం, మునగడం కష్టం, స్నానం చెయ్యడం కష్టం కాదు. కష్టం అంటే ఎక్కడొస్తుందో తెలుసా అండి? పాపము అని దేన్ని పిలుస్తారో తెలుసా? పాపము అంటే భగవంతుని చేరకుండా భగవంతునికి మనకి మధ్యలో అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకం ఏది ఉన్నదో దానికి పాపము అని పేరు శాస్త్రంలో. అది ఉన్నంతసేపు భగవంతుడి వైపుకి అడుగు వెయ్యనివ్వదు, అది అడ్డుగోడగా నిల్చుంటుంది. అసలు వెంకటాచలంలో అడుగు పెట్టాలంటేనే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఒకసారి నిజంగా వెంకటాచలం వెళ్ళినా నాకు స్వానుభవంలో తెలుసు, పాపం చేతిలో దర్శనం టికెట్లు పెట్టుకున్న వారు తెల్లవారి లేస్తే అర్చనానంతర దర్శనం టికెట్ మీద వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా తీరా తెల్లవారుజామున లేచి స్నానానికి వెళ్లే ముందే ఏదో రుగ్మతో ఇబ్బందో వచ్చి వెళ్లలేక రూములో పడుకుండిపోయి స్వామి దర్శనం చేసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వెంకటాచలం వెళ్లి 7 కొండల మీదకి ఎక్కినా పుష్కరిణికి వెళ్లి స్నానం చెయ్యలేకపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇంకా ప్రతిబంధక రూపంలో పాపము అడ్డు వచ్చి స్వామి దగ్గరికి చేరనివ్వలేదు. అందుకని 3 చాలా దుర్లభమన్నారు. అంత తేలిక కాదురా, నువ్వు వెళ్ళినప్పుడల్లా అందులో మునక వేయడం అన్నది అంత తేలిక అనుకుంటున్నావేమో. స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్లి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. కాదు కాదు, పుష్కరిణికి వేరొక గొప్పతనం ఉంది. పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి. కాదు, శరీరమునకున్న రుగ్మతలే కాదు, మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి. దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది. ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికి భయపడి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పైనుంచి కిందకి తోశాడు. ఆయన గంధర్వుడు. ఆయన పైనుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక లక్ష్మణుడు అంటాడు కిష్కింధకాండలో, బ్రహ్మగ్నీచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితాసిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. చోరీ, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా,
వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సగం వ్రతం చేసి లేచిపోయిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఒకడి వలన ఉపకారమును పొంది తాను ప్రత్యుపకారము చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటు వేసిన వాడెవడున్నాడో వాడు కృతజ్ఞుడు. అటువంటి కృతజ్ఞుడికి మాత్రమే శాస్త్రంలో ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి కృతజ్ఞతతో నువ్వు ప్రవర్తించి నేను నిద్రపోతుండగా కిందనున్న సింహానికి ఆహారంగా నన్ను పైనుంచి కిందకి తోసివేశావు కనుక నీవు మతి చెలించిన వాడవై తిరుగుదువుగాక అని శపింపబడ్డాడు రాజు. ఆ సింహం వెళ్ళిపోయింది. ఈయనకి పిచ్చెక్కింది. పిచ్చెక్కి తిరుగుతున్నాడు తిరుమల కొండల మీద. తండ్రికి తెలిసింది వార్త. తీసుకుని వెళ్ళాడు. ఉన్న ఒక్క కుమారుడికి పిచ్చి వచ్చిందని బాధపడ్డాడు. బాధపడితే ఒకానొక నాడు అదృష్టం కలిసి వచ్చింది. ఏనాడు ఇంటికి మహాపురుషులు వస్తారో ఆనాడే ఆ ఇంటికి సౌభాగ్యం. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమస్కంధంలో. అందుకని ఒకనాడు వచ్చారు ఒక మహాత్ముడు. నీ పిల్లవాణ్ణి వెంకటాచలం తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించమన్నారు. తీసుకొచ్చి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించారు. వెంటనే అతనికి కలిగినటువంటి ఉన్మాదం తగ్గింది. మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్పనండి. ఇప్పటికీ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి అనేక రుగ్మతల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. వెంకటాచలంలో ఉండేటటువంటి తీర్థాలు సామాన్యమైన తీర్థాలు కావు. మళ్ళీ ఆ తీర్థాలకి కొన్ని తిథులున్నాయి. ఒక్కొక్కసారి చంద్రుడు ఏ తిథితో కలిసి ఉండగా లేదా ఒక్కొక్క రోజు ప్రత్యేకించి ఏ నక్షత్రం ఉండగా, ఇవాళ హస్తానక్షత్రం ఉంది, అలా హస్తానక్షత్రం ఉండగా తుంగురు తీర్థంలో స్నానం చేసినా లేదా ఘోణతీర్థంలో ప్రత్యేకమైన తిథులలో స్నానం చేసినా దానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. వాడు ఎంత పెద్దవారు అవనివ్వండి, వారి గురించి మాట్లాడవలసి వస్తే వారండి అబ్బో చాలా గొప్పవారండి అని వాడి జీవితంలో వాడు అనడం. ఎవరినైనా సరే వాడా అంటాడు. ఎవరినైనా ఏకవచన ప్రయోగమే. వాడా నాకు తెలుసు వాడెంతటి వాడంటాడు. ప్రతివాడిని ఏకవచన ప్రయోగమే. ప్రతివాడు వీడికన్నా తక్కువ వాడే. వీడు ప్రపంచానికి అంతటికీ వీడు అధికుడు అన్న భావనతో అంత అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అటువంటి వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి కలిగి ఉన్ననాడు తీసుకుని వెళ్లి స్నానం చేయిస్తే అటువంటి వారిలో మానసికంగా మార్పులు వచ్చి పరమభక్తితో ప్రవర్తించిన సందర్భాలున్నాయి. ఆ నీటికున్నటువంటి శక్తి అటువంటిది. ఎందుకనంటే ఆ కిరణ ప్రసారం చేత ఆ కొండల మీద ఓషధులకి తగులుతూ అవి వచ్చి పడినప్పుడు, అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు లింగపురాణంలో వ్యాస భగవానుడు. అసలు నీటికి ప్రాణిని నిలబెట్టే శక్తి ఉంది. ఆ నీరు లేకపోతే మనిషి బతకడు. నీరు లేకపోతే సంధ్యావందనమే లేదు, ఇంకా ధర్మం ఎక్కడుంది? అందుకని ఆ నీరు నిలబెడుతుంది. ఆ నీరు ఓషధుల నుంచి ప్రవహించి వచ్చి దివ్యక్షేత్రములలో ఉన్నటువంటి తీర్థములు మనిషిని శారీరకమైన రుగ్మతల నుంచి మానసికమైన రుగ్మతల నుంచి కూడా ఉద్ధరించగలుగుతాయి. అందుచేత స్వామి పుష్కరిణీ స్నానం ఘటికాచల మాహాత్మ్యము అనే ఒక గ్రంథం ఉంది. తెనాలి రామకృష్ణ కవి రాశారు. అందులో ఎంతో మంది ఉన్మాదులైన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి స్వస్థత పొందినటువంటి వాళ్ళ గురించి వర్ణిస్తారు ఘటికాచల మహాత్మ్యంలో. అందుకని స్వామి పుష్కరిణీ స్నానం అదంత తేలిగ్గా దొరికేది కాదు. సద్గురోహ పాదసేవనం. గురువు అనలేదు, కేవలం సద్గురోహో. ఎవరు సద్గురువు? సద్గురు అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనమును అపేక్షించక నిండిపోయినటువంటి బింది ఇంక నీరు తనలోకి ఇముడ్చుకోలేక ఆ అంచుల వెంట నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవత్ సంబంధమైన గుణములను లోపల ఆపుకోలేక నోటి వెంట మాటలుగా ప్రవహింపచేయగలిగిన వాడై శిష్యుల పట్ల వాత్సల్యంతో ఆవు యొక్క శిరములను పట్టుకునేటప్పటికి పాలు స్రవించినట్లు సర్వకాలములయందు మనస్సులో భగవన్నామమును జపిస్తూ ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్రాశ్రయశుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురిత్య విధీయతే ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్య భావేన యోభాతి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మజ్ఞానీస ఉచ్యతే. ఎవరు సర్వకాలముల యందు ఏకాకి అయి ఉంటాడో లోపల
బాహ్యమునందు ఎంతమందితో కలిసి తిరిగినా ఆ ప్రభావము ఆయన మీద పడదో, ఆయన ప్రభావము మిగిలిన వారి మీద పడుతుందో, ఎవడు అగ్నిహోత్రము వలె భాషిస్తుంటాడో, నిరంతరము మనస్సులో భగవంతుణ్ణి స్మరణ చేస్తుంటాడో, భగవంతుని యొక్క స్మరణకి దూరముగా బతకలేనటువంటి బలహీనతని పొంది ఉంటాడో, బ్రహ్మజ్ఞానమును పొంది ఉంటాడో, అటువంటి వాడు సద్గురువు. అటువంటి గురువు ఉన్నప్పుడు న గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇది శివశాసనతః, పరమేశ్వరుడి శాసనం. అటువంటి గురువు కన్నా అధికుడు ఇంకా ప్రపంచంలో లేడు. ఆ గురువు తన సంకల్ప మాత్రం చేత శిష్యుల్ని రక్షించగలడు. కేవలం తన సంకల్పం చేత, తన వాక్కు చేత శిష్యకోటిని ఉద్ధరించగలడు. అందుకని రమణ మహర్షి అంటారు, గురువుది సింహగర్జన. ఒక్కసారి సింహం గర్జించిందా అడవిలో జంతువులన్నీ పారిపోవలసింది. ఒక్కసారి గురువు నోరు విప్పి మాట్లాడా అప్పటి వరకు ఉండేటటువంటి అజ్ఞానము పటాపంచలైపోవలసింది. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన సద్గురువు. ఆయనకి ఏ కోరిక ఉండదు. ఆఖరికి తన కాళ్ళు కూడా ఆయన పట్టించుకోడు. రమణులు ఆశ్రమంలో కూర్చుని కాళ్ళు జాపు కూర్చుంటే నిష్కారణంగా వచ్చి భగవన్ మీ కాళ్ళు పడతామంటుండేవారు. అంటే కాసేపు పట్టనిచ్చేవారు. చూశారు, ఒక రోజున పరదా చాట్న దెబ్బలాడుకుంటున్నారు. ఒక పావు గంట నువ్వు పట్టావు కదా, తర్వాత నే పడతాను కాళ్ళని. పడుతుంటే భగవాన్ చూసి అన్నారు, కాసేపు నా కాళ్ళు నేను పట్టుకుంటానన్నారు. మీ కాళ్ళు మీరు పట్టుకోవడం ఎందుకు భగవాన్ అని అడిగారు. మీ అందరు ఎందుకు పడుతున్నారన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యం అని అన్నారు. మరి నాకు అక్కర్లేదా పుణ్యం, నేను పట్టుకుంటానన్నారు. ఇది మహాత్ములైనటువంటి వారికి ఉండేటటువంటి స్థితి. వారికి శరీరమునందు సంగముండదు, లేదా పొగట్టల చేత పొంగిపోయే తత్వం ఉండదు. అదిగో అటువంటి స్థితిని పొందిన వాడెవడున్నాడో తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. దూషించిన నాడు అదే చిరునవ్వు, పొగిడిన నాడు అదే చిరునవ్వు. పొగట్టకి పొంగిపోడు, తెగట్టకి కుంగిపోడు. ఇదిగో ఇటువంటి స్వరూపంతో నిరంతరము లోపల ఉండేటటువంటి పరమాత్మతో తన స్వరూపాన్ని అనుసంధానం చేసుకుని నిరంతరము యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు భజగోవిందంలో. మరి యోగమున్నా భోగమున్నా లేకపోయినా నిరంతరము భగవంతుని యొక్క అనుభవం చేత బాగా భోజనం చేసిన వాడికి త్రేణుపు మీద త్రేణుపు, త్రేణుపు మీద త్రేణుపు వచ్చినట్టు నిరంతర భగవత్ చింతనాకైక చిత్తుడవడం చేత ఎప్పుడు దాన్ని స్మరిస్తూ ఆనందంతో ఉర్రూతలూగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు ఎవరున్నాడో, తామరాకు మీద నీటి బొట్టులా సంసారమునందున్నప్పటికీ కూడా సంసారమునందు తాను ప్రవర్తించక, సంసారమునకు లొంగక, నిరంతరము భగవంతుని పాదముల యందు రమించేటటువంటి మనస్సు కలిగినటువంటి సత్పురుషుడు ఎవరున్నాడో వాడు సద్గురువు. గుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్యభిధీయతే. అజ్ఞానమును పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవము ఎవరి వద్దనున్నదో అటువంటి వాడు సద్గురువు. ఎవరు తను నేర్చుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతము అనుష్ఠానములో పెడుతున్నాడో ఆయన సద్గురువు. ఇన్ని లక్షణములను చెప్పి అదిగో అటువంటి సద్గురువు ఉన్నారే, అటువంటి సద్గురువు యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం నీకు ఎప్పుడు కలుగుతుంది? ఆయనకేమి కోరికుంది? ఆయన ఏమి ఎవ్వరిని అనుమతించరు. ఆయనేం మీరు వచ్చి నా కాళ్ళు పట్టండి అని అడగరు. అటువంటి గురువు బాగా అలిసిపోయి శిష్యులకి బోధ చేసి ఆయన ఏ తల్పం మీదో పడుకుని మనస్సులో భగవంతుడి గురించి స్మరిస్తూ ఆనందపడిపోతూ ఆయన లీలల్ని అనుభవిస్తూ ఆ సంతోషంతో ఆయన ఏదో తనలో తానే రమించిపోతూ నవ్వుకుంటూ పడుకున్నటువంటి గురువుగారి యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం కలగాలంటే అది మాత్రం అంత తేలిక. అందుకని సద్గురోహో పాదసేవనం. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం కూడా అంతే కష్టం. ఏకాదశి వ్రతం అంటాం కానీ నిజానికి అది ద్వాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం అంత జాగ్రత్తగా అశనముండి ఏకాదశి నాడు ఏ పదార్థాన్ని తీసుకోకుండా ఉపవాసం అంటే చాలా మంది ఉపవాసం అంటే నిరాహారముగా ఉండడమే ఉపవాసం అనుకుంటారు. నిరాహారముగా ఉండడము ఉపవాసము కాదు.
ఈ శరీరము నిలబెట్టడానికి ఎంత సత్వగుణ ప్రధానమైనటువంటి పరమ పరిమితమైనటువంటి ఆహారమును తీసుకోనడం చేత ఆ ఆహారము తీసుకున్నటువంటి కడుపు ఉద్రేకమును చెంది కనురెప్ప పడిపోయేటటువంటి అశక్తత కల్పించకుండా మనిషి యొక్క మనస్సు భగవంతుని పాదాల విందముల యందు రమించేటటువంటి అర్హతతో కూడినటువంటి మనస్సుని నిలబెట్టగలిగినటువంటి ఆహారం ఉంటుందో అంత పరిమితితో కూడిన ఆహారమును మాత్రమే తీసుకుని నిరంతరము భగవంతుని పాదముల యందు రమించి ఉన్నవాడు ఉపవాసి, వాడు ఉపవసించి ఉన్నాడు. అందుకని అది ఉపవాసం అంటే. అందుకని అదిగో అటువంటి ఉపవాసము చెయ్యడం ఏకాదశి నాడు చెయ్యాలి. ఆ ఏకాదశి నాడు కేవలము భగవంతునికి సంబంధించిన స్మరణ తప్ప వేరొక స్మరణ మనస్సునందు లేక కాసేపు భజన. మీరు ఎన్ని చెయ్యండి, ఎన్ని చేసినా చేసేటటువంటిది చేస్తూ మనస్సు మాత్రం వెళ్ళిపోయిందా దానివల్ల ప్రయోజనం శూన్యం. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానదా స్నాత్వా పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు. ఎందుకురా భ్రమం సర్వతీర్థేషు, తిరుగుతావు క్షేత్రాలన్నీ తిరుగుతావు. ఈ మనస్సునందు శాంతి లేదు, నీ మనస్సునందు లేదు. ఆ మనస్సు భగవంతుణ్ణి తన లోపల నిలుపుకోలేదు. అందుకని మనకి దర్పణ సేవ అని చేయిస్తారు. ఎందుకో తెలుసా అండి? దర్పణ సేవ అద్దంలో స్వామివారిని చూడండి, అద్దంలో స్వామివారిని చూడండి అంటారు. ఎందుకు అద్దంలో స్వామివారిని చూడడం? అద్దమనబడేటటువంటి మనస్సుకి ముందు భగవానుణ్ణి పెడితే ఈ మనస్సు లోపల భగవంతుని యొక్క ప్రతిబింబము వెళ్లి నిలబడాలి. ఒక్కసారి క్షేత్రమునకు వెళ్లి మూర్తి దర్శనం చేస్తే ఆ మూర్తి దర్శనం చేసినటువంటి కన్నులది కాదు, కన్నులతో దర్శనం చేసినప్పుడు కన్నులు చూస్తున్నప్పుడు చూడబడేటటువంటి వస్తువునందు మీ మనస్సు ఏకాగ్రతతో నిలబడాలి. అలా నిలబడితే బయటికొచ్చి కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి వెంకటాచలపతి ఎలా ఉంటారు? ఆపాదమస్తకం చెప్పగలగాలి. ఇది సుందరకాండలో ప్రశ్న చేసిందమ్మ. ఎలా ఉంటాడో రాముడు చెప్పంది. త్రిస్తరస్త్రిప్రలంభస్త్రిసమహత్రిశోన్నత త్రితామ్ర స్త్రిచ స్నిగ్ధ గంభీర స్త్రిషునిత్యస అని చెప్పేశారు మహానుభావుడు హనుమ. ఆపాదమస్తకం రామచంద్రమూర్తి ఎలా ఉంటారో, లోపల మనస్సులో ఎలా ఉంటారో, ఆయన దయాగుణం ఎలా ఉంటుందో వర్ణించి చెప్పగలిగారు. ఇటువంటి అనుభవము తన మనస్సులో నిలబెట్టుకోవడం అనేటటువంటిది ఉపవాసం. అందుకని అదిగో అటువంటి ఉపవాసము ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 నీకు దొరకమంటే దొరికేవి కావు. అందుకని తిరుమల విడితే ఒక నియమం ఉంది, ఒక కట్టుబాటు చేశాడు పరమాత్మ. ఆయన ఎంత కట్టుబాటు చేశాడో తెలుసా అండి? యుగధర్మాన్ని తాను ముందు పాటించాడు వెంకటేశ్వర స్వామి. అందుకే పెళ్లి చేసుకుంటే అప్పు, లేకపోతే ఆయన కర్మ ఆయనకు అప్పెందుకు? శ్రీ అయిన సొత్తు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుక రంబు క్రిందకుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యము సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి అష్టమస్కంధంలో. అటువంటి వాడు ఒకటి దగ్గర పుచ్చుకోవడమా? కుబేరుడి దగ్గర తన కింకరుడు యుగధర్మాన్ని చూపించారు. ఆదివరాహమూర్తిని అడిగారు స్థలం ఇమ్మని. స్థలం మౌల్యేను గృహ్యతాం అన్నాడు ఆయన. డబ్బుచ్చుకుని పుచ్చుకోవాయా స్థలం అన్నాడు. అంటే 100 గజాల స్థలం కొనుక్కున్నారు ఏడుకొండల మీద. ఏమిటి ఎలా ఇచ్చి? ప్రథమ దర్శనం నీకు, ప్రథమ నైవేద్యం నీకు, ప్రథమ క్షీరసేచనం నీకని. రేపు పద్మావతి శ్రీనివాసుల పరిణయం శనివారం కదా, రేపటి రోజున వివరణ చేస్తాను. పద్మావతి శ్రీనివాసుల పరిణయం రేపు విన్నంత మాత్రం చేత మహాపుణ్యం. అందుకని అదిగో అటువంటి వైభవం ఉన్నటువంటిది కాబట్టి, ఆ స్వామి అంతటి దయాళువు కాబట్టి అక్కడ మనకి చెప్పేటప్పుడు త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 అంత తేలిగ్గా దొరుకుతాయి అనుకుంటున్నావేమో, ఇవి దొరకమంటే దొరికేవి కావు. అందుకని స్వామి కట్టడి చేశారు, వెళ్ళిన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యండి. ఎందుకు పుష్కరిణిలో స్నానం చేయి, పుష్కరిణిలో స్నానం చెయ్యి అండం? స్వామి పుష్కరిణికి ఒక పెద్ద రహస్యం ఉంది. క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకుని వచ్చేటప్పుడే విరజానది స్వామి పుష్కరిణిగా వచ్చింది. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడూ తన నిజ అంతటా ఉంటారు భగవానుడు. శ్రీ మహావిష్ణువు అంటే వైకుంఠంలోనే ఉంటాడు అనుకోకండి, అంతటా ఉంటాడు ఆయన. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు ధనవగ్రని వింటే అంతటా ఉన్నాడు ఆయన. అంతటా ఉన్నవాడు ప్రకటముగా తన ఆవాసముగా ఉంటాడు వైకుంఠంలో. అటువంటి వాడు ఆయనతో పాటుగా ఆయన అవతారమును స్వీకరించి అజాయమానో బహుధా విజాయతేని అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరము లేనివాడు ఎక్కడెక్కడ ధర్మమునకు హాని కలిగితే అప్పుడప్పుడు ధర్మ సంస్థాపనార్థమని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
తనని భక్తులు ఇలా చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినప్పుడు పరమాత్మ ఆ రూపాన్ని పొంది వస్తారు. అసలు భగవానుడికి నామం లేదు, రూపం లేదు. అటువంటి వాడు ఒక రూపాన్ని తీసుకుంటున్నాడు. అందుకనే అదితి తపస్సు చేస్తే ఆయన ఒక మాట చెప్పారు, నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అన్నారు. అదితి నాకు కోరిక పుట్టింది, నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కొడుకుగా ఆడుకోవాలనుకుంటున్నాడు అదితి, అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు. రవి మధ్యాహ్నమునంచరింపర్గహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబురన్ భువనాధీశుడు పుట్టెవామలగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు అష్టమస్కంధంలో. అందుకని అలా వచ్చాడు ఒకనాడు. అందుకని రాగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైన నాకు ఒక రూపం ఉంటుంది, ఈ రూపమును మార్చి కొత్త రూపం పెట్టమంటే నేను తెచ్చుకోలేను. పరమాత్మ రూపం లేనివాడు కాబట్టి కావలసిన రూపాన్ని ధరిస్తుంటాడైన. అందుచేత అదిగో అటువంటి పరమాత్మ ఉన్నారే, ఆయన ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినా ఆయనని విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఇది దాశరథీ శతకంలో గోపరాజు గారు చెప్పారు.